ఒకటి ఊడి కింద పడితే వెనకొచ్చేటువంటి పరిస్థితి ఏంది? ఏం మంచిగా కట్టుకున్నావు? అంత లూజ్ ఉంది. అంతెందుకు మరి? ఇక్కడ ఈడ కూడా పెట్టుకో. ఇక చాలా ఉన్నాయా? కాదు, ఏంది అంత హైట్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా జారి పడితే వెనకొచ్చేవాడు పోతాడుగా, నీకేం కాదు, నువ్వు లోపల కూర్చుంటావు కదా. నెక్స్ట్ టైం వేసుకోవడం కాదు, ఇప్పుడు ఇమీడియట్గా వేరే బండి తెప్పించుకొని ఇది పైన ఏవైతున్నాయో అన్ని తీసి వేరే బండ్లు వేయించుకొని పో. చాలా డేంజర్ అది. ఒక్క టైరు నువ్వు రన్నింగ్లో ఒక్క టైరు ఊడిపడ్డదంటే కథం. వెనకొచ్చేవాడు మోటార్ సైకిల్ వేసుకొని వస్తున్నాడంటే వాడు గాయపవుతాడు. అర్థమవుతుందా? ఎందుకు అంత ఆశ ఎందుకు మరి? అంత హైట్ వేసుకొని అంత లూజ్ కట్టుకొని నువ్వు ఎక్కడన్నా పో, పోయి పక్కకే పో, ఇంకెక్కడికన్నా పో. ఆ బాడీలో వాళ్ళు వేసుకోవాలి, వెళ్ళిపోవాలి. అంత పైకి వేసుకొని ఆ తాడు మంచి గట్టినవో కట్టలేదో చూడు, లూజ్ ఉన్నది చూడడా, చూడు ఎంత లూజ్ ఉన్నదో చూడాడా. నువ్వు ఇమీడియట్గా వేరే బండి తెప్పించుకొని ఆ పైన ఎక్కించుకొని పో. డేంజర్ అవుతుంది మళ్ళీ. అర్థమవుతుందా? వేరే బండి తెప్పించుకొని ఆ పైన అన్నీ వేరే బండ్లు వేయించుకొని పోవాలి, లేకుంటే బండి స్టేషన్లో పెడతాం. అలా చెప్తున్నా.